ఇప్పుడే టెండర్లు పిలుస్తున్నట్టున్నారు కదా. ఇప్పుడు బేసిక్ గా దాని వలన ఒరిగేది ఏంటి? ఇప్పుడు జగన్ ఇట్లాంటి వాటిట్లో ఏం చేశాడు? ఈవెన్ రైతు బీమా ఇతను కట్టలేదు అన్నాడు, కానీ డబ్బులు ఇప్పటికప్పుడు ఇచ్చేసాడు కదా పరిహారం. ఎట్లా ఇవ్వగలిగాడు అతను ఫస్ట్ ఏడాది చూశాడు. అంటే అతను ఏంటంటే అంటే వాస్తవంగా జగన్ వ్యవహార శైలి ఏది, వాళ్ళ ఆ కేసులు ఆ వ్యవహారాలప్పుడు బాగా అసహించుకునేవాడిని, తిట్టుకునేవాడిని. ఏమి వీళ్ళ రాజకీయం అనేది ఆ వ్యవహార శైలి అదంతా. అట్లాంటిది పరిపాలన చూశాక నాకు ఈ పరిపాలనా పరమైనటువంటి ఇష్యూస్ నచ్చింది. చంద్రబాబు నాకు ఎదువరకు ఎందుకు నచ్చేవాడు అంటే పరిపాలనా పరమైనటువంటి సంస్కారం. కాంగ్రెస్ చేయలేకపోయింది, చంద్రబాబు చేశాడు. బట్ చంద్రబాబుతో కంపేర్ చేస్తే జగన్ పరిపాలనా సంస్కారం అద్భుతమైనటువంటి. చంద్రబాబుకి 10 రెట్లు సక్సెస్. ఇప్పుడు ఇతను ఎట్లాంటి ఆలోచన చేస్తాడంటే ఇన్సూరెన్స్ కి లెక్కేశాడు, 5,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కడతంటే వాడు 3,000 కోట్లు ఖర్చు పెడతాడు అంతే. అంతకు ఇన్సూరెన్స్ వాడు లాభం సంపాదించడానికి చూస్తున్నాడు కానీ ప్రయోజనం చేయడానికి కలెక్టర్లు ఎంఆర్ఓలు వీళ్ళందరూ రాసి ఇచ్చిన డబ్బులు ఇడాడు. అదేమంటే ఆ లోపం ఈ లోపం అని చెప్తాడు, ఏదో చూపిస్తారు. దాంతో సగం మందికే వస్తుంది. ఇతను ఆ డబ్బులు మానేశాడు. ఎందుకు? ఇందులో కేంద్రం ఓ 10% 15% పెట్టుకుంటారు కాబట్టి పెట్టుకోవాలి, నాకు వద్దు అది కూడా అన్నాడు. వద్దంది అదే కదా మొన్న వీళ్ళు శివరాజ్ చౌహాన్ చెప్పేశాడు, డబ్బులే కట్టలేదు జగన్ అంటే కట్టలేదు అతను.